వెల్కమ్ టు స్పెషల్ షో గలీజ్ స్పాట్స్. ఇవి స్పాట్స్ కాదు, స్పా పేరుతో నడుస్తున్న గలీజ్ వ్యవహారం నడుస్తున్న ఒక కేంద్రాలు కొన్ని. దీనికి సంబంధించి గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ అన్నది ఈ మధ్యకాలంలో ఓవైపు హెరిటేజ్కి మరోవైపు కల్చర్కి కేంద్ర బిందువుగా మారి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంటే ఈ అభివృద్ధిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొద్దిమంది ఈ గలీజ్ పనులు చేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే కొన్ని స్పాలు ఇక్కడ, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే స్పా పేరుతో చేస్తున్న దందా మొత్తం డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళేమో లోపలికి వచ్చినప్పుడు మసాజ్ అంటారు, ఆ తర్వాత ఇచ్చే మెసేజ్ మాత్రం పూర్తి స్థాయిలో గలీజ్ పనులు చేయడానికి మాత్రమే వీటిని వాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్న వైపు హైదరాబాదు ఐటీ రెవల్యూషన్లో భాగంగా, ఫార్మసీ రెవల్యూషన్లో భాగంగా ఇక్కడ దేశ విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి జనాలు ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళు పొట్టకూటి కోసం పనులు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న ఫుడ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ కానివ్వండి, వీటన్నింటినీ వేణుల్లో పొగుడుతూ ముందుకు వెళ్తుంటే ఈ గలీజ్ నాయాలు మాత్రము చేస్తున్న పనులు అలాంటి స్పాట్లను తయారు చేసి స్పా పేరుతో గలీజ్ పనులకి తెరదీస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం కొన్ని స్పాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక టీము అసలు ఏంది, హైదరాబాద్లో ఏం జరుగుతోంది, అభివృద్ధి పేరుతో మనం ఎటువైపు వెళ్తున్నాము, ఈ క్రమంలో ఎవరు ఎలాంటి ఆలోచన విధానంలో ఉన్నారు అన్నదాన్ని చెక్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మనకు మొదటగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అందులో ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్న పేరు మ్యాపల్ యూనిసెక్స్ సలూన్ అండ్ స్పా. దీని పేరు స్పానే కానీ దీనిలో చేసేవన్నీ గలీజ్ పనులే. మసాజే కాదు, ఆ తర్వాత జరిగే పనులన్నీ చూస్తే నిజంగా మీరు ముక్కున వేలేసుకుంటారు. ఇది అయ్యప్ప సొసైటీలో ఎక్కడో మూలన ఉంటుంది. ఇది ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉంటుంది. ఇది చూసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఏం జరుగుతుందబ్బా, ఇక్కడ ఏం బిజినెస్ ఉంటుంది, ఇక్కడ బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని ఆలోచిస్తారు. కానీ బట్ ఇక్కడ వాళ్ళు అదే బిజినెస్ చేస్తున్నారు. దీన్ని వ్యభిచార కూపం కన్నా తక్కువగా పోల్చినా అది తప్పే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లోపల జరిగేవన్నీ కూడా అవే తరహా దందాలు మనం చూస్తున్నాము. గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు అంటే హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో స్పాలలో ఇలాంటి వ్యభిచారం జరుగుతోంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎక్కడ జరుగుతుంది అన్న విషయంపైన చాలామంది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నిజంగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉన్న నేపథ్యంలో నిజంగానే ఉన్నాయని నిరూపించేందుకు ఒక టీం ప్రారంభమైంది. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి బీఆర్కే న్యూస్ మీ అందరి ముందు తీసుకొని వస్తుంది. ఈ స్పాలల్లో జరుగుతున్న దందా మొత్తము 2-3 రకాలుగా ఉన్నాయి. మొదటిది అక్కడికి ఎవరైతే రిలాక్స్ అవ్వడం కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న టెన్షన్స్ అన్నింటినీ రిలీవ్ చేసుకోవడం కోసం కానివ్వండి వస్తుంటే ఇక్కడ మాత్రం డిఫరెంట్గా నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాలంటే మాత్రము ఖచ్చితంగా ఎవరికైనా సరే కొద్దిగా సిగ్గేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోపల జరుగుతున్న సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు మసాజ్ అని లోపలికి వెళ్ళారా, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే తరహా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్కషన్ అనేది ఏ స్థాయికి వెళ్తుంది అంటే వ్యభిచారం చేయించేదాకా తీసుకెళ్తుంది. అందులో నిజాలు ఎంత, అబద్ధం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే మనకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ ఆధారాలు వచ్చినప్పుడు వీటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరైతే ఆ స్పాలు ఉన్నాయో వాళ్ళనే సంప్రదించాము. కొద్దిమంది అవును అవి మావే, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నారు. మరికొద్దిమంది అవి మావే, మీకు వేరే దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు. మరికొద్దిమంది అవి మావే, వాటిని టెలికాస్ట్ చేయకండి అని చెప్పారు. కొద్దిమంది ఏమో అసలు మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎవరైనా సరే అక్కడ తప్పు జరుగుతోంది అన్నది మాత్రం ఖచ్చితంగా అది నిజమే. కానీ ఆ తప్పు జరుగుతోందన్న విషయాన్ని అందరికీ తెలిసినా సరే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నదన్నది ఇక్కడ ఆశ్చర్యకర విషయం. దీన్ని ఆపాల్సిన అధికారులు కానివ్వండి, దీన్ని అడ్డుకోవాల్సిన వ్యవస్థ కానివ్వండి ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏవో రైళ్లు జరుగుతున్నాయి, కొన్ని స్పాలు మూతపడుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతున్నాయని మనం చూస్తుంది. కానీ ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న దాని దందానికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఆ విషయాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. బీఆర్కే న్యూస్ మొదటిసారిగా ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మ్యాపల్ యూనిసెక్స్ సలూన్ సంబంధించి నేను ఒక వీడియోని ప్లే చేస్తాను. ఒకసారి వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో మీకే ఈజీగా అర్థమవుతుంది. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. సర్వీస్ అయ్యే టైం వరకు అది ఫిల్ అయిపోతుంది.
ఏది పెట్టండి, ఏది బాగుంటుంది? ఏం పెట్టమంటారు? మీ ఇష్టం కదా, ఏది బాగుంటుంది? అంటే చాలా మంది క్లయింట్స్ ఆయిల్ తీసుకుంటారు, కొంతమంది క్రీమ్ తీసుకుంటారు. ఆయిల్ పెట్టుకున్నాను. ఆరెంజ్ ఫ్లేవర్ ఓకే. ఓకే ఓకే మేడం, ఏ ఫ్లేవర్ అయితే మీకు? అంటే క్రీమ్లో ఉంటాయి సార్, స్ట్రాబెరీ, ఆరెంజ్, చాక్లెట్. మీకు ఇట్లా ఫ్లేవర్ని వేర్ చేసుకుని ఉంటుంది. అరోమా మసాజ్ తీసుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మెంటల్ స్ట్రెస్, బాడీ స్ట్రెస్, డీసెంట్ పెయిన్స్ ఉంటుంది. మాకు రోజు చేసే పని, కాకపోతే సెక్స్ చేయాలి. ఎందుకు మేడం? నాకు ఇక్కడ పర్సనల్ క్లయింట్స్ వస్తారు, మంచి అమౌంట్ వస్తుంది. నాకు పర్సనల్ క్లయింట్స్, రెగ్యులర్ క్లయింట్స్ నా కోసం వస్తారు. అమౌంట్ బాగా వస్తుంది, చాలా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నా క్లయింట్స్ ఫుల్ తీసుకుంటాను, ఫుల్ 6,000 అలా పే చేస్తారు. మరి ఇవ్వచ్చు కదా నాకు అది. ఎక్కువ డబ్బులు సార్, ఎక్కువ డబ్బులు తీసుకుంటాను ఫుల్. మరి నేను అదేగా చెప్తుంది, నేను సెక్స్ మాత్రం చేయను, ఆ నమ్మకం ఉంది నాకు వాళ్ళ మీద. మరి నేను అదేగా చెప్తుంది. తెలియదు సార్, నాకు 2,500 ఇక్కడ లిమిట్. నేను ఇక్కడ లిమిట్, ఇక్కడ సర్వీస్ మాత్రమే చేస్తాను. నాకు తెలియదు కాబట్టి మీరు ఎవరు ఏంటో. ఓకే నా ఓకే పర్సనల్ ఫ్రెండ్స్ అనుకోండి, Okay. నాకు ఒక ర్యాప్ ఉంటుంది, అవును, బాండింగ్ అర్థమైంది. ఉంటుంది. సో వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలిసిపోతుంది. సో వాళ్ళు అట్లా పేమెంట్ క్యాష్ తీసుకొస్తారు. సో దానికి వాళ్ళు 8,000, 9,000 వస్తారు. అది నా పర్సనల్ అమౌంట్. రూమ్ బయట వరకు వెళ్ళరు. ఎంతమంది ఉంటారు అసలు ఇక్కడ? మీ ఇద్దరేనా ఉండేది? అప్పట్లో అయితే మేము 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళం. పెళ్ళి అయిపోయి సిచ్యువేషన్స్ మారి అట్లా చాలామంది వెళ్ళిపోయారు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నాం. కానీ ఇంకొక అమ్మాయి వస్తే వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకా ఆమె ఇష్టం. ఆమె కొంచెం ముసలు, మేమిద్దరం అన్నా మంచోళ్ళం, మంచిగా మసాజ్ ఇస్తాం, కొంచెం అడిగింది చేస్తాం. కానీ ఆ అమ్మాయి నాకు నువ్వు ఇప్పుడు 5,000 ఇస్తేనే నేను ఇస్తలేను అంటే కొంచెం రూడ్ బిహేవ్ చేస్తుంది. క్లయింట్స్ ఎక్కువ తీసుకోరాదు. మేమిద్దరం కొంచెం సరే పర్లేదు, ఇప్పుడు తీసుకుని అన్నాను నేను 2 ఇస్తా అంటే కూడా నేను చేస్తాను. అందరి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. అట్లా పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఫుల్ కూడా దానికి ఎక్కువ తీసుకుంటాను. కానీ నార్మల్గా అయితే అవన్నిటికీ చేయలేదు. ఒక్క క్లయింట్కి ఫుల్ సర్వీస్ ఇస్తాను. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా. ఆయనే కాంటాక్ట్ తెచ్చుకుంటాడు, చేస్తాడు. ఎక్కువసేపు ఉంటాడు, మసాజ్ కూడా తీసుకుంటాడు. 5 minutes చేసేసి స్నానం చేసి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు కాండం, కవర్, చింపిన ర్యాప్ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ కనిపించాడు. ఆయన దానికి 20K ఇస్తాడు. అంటే అబ్బాయి ఆయన 2 monthsకి ఒకసారి వస్తాడు. ట్రావెలింగ్ చేసి సమ్ జాబ్ ఉంటుంది ఆయనకి, సేల్స్ లాగా. అది చేసుకుంటా 2 monthsకి ఒకసారి వస్తాడు. నేను ఉంటేనే తీసుకుంటాడు, నేను లేకపోతే ఎవ్వరు వదిలేను. అలానే మీరు ఎంత చూసినా మీకు అవ్వట్లేదు మేడం, నేను అందుకే ముందే చెప్పాను మీకు, ఫుల్ నోట్ చెప్పాను నేను. అవును చెప్పారు. నేను ఓన్లీ సెమీన్యూడే ఇస్తాను. ఇక్కడ రూల్ అదే, లాస్ట్ సెమీన్యూడ్, బాడీ టు బాడీ అదే లిమిటెడ్. ఇక్కడ ఆ బియాండ్ అదే నా క్లైట్స్. ఓకే, క్లీన్ చేసుకుంటా, మీరు వెళ్ళి స్నానం చేసుకుని వాష్ చేసుకొస్తాను. నేను వాష్ చేసుకొని వస్తాను, నేను స్నానం చేస్తాను. సో విన్నారు కదా, అక్కడ డిస్కషన్ మొత్తం ఏంటో అర్థమైపోయింటుంది అనుకోండి. ఇప్పటికే మసాజ్ పేరుతో లోపలికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే డిస్కషన్ మొత్తము ఖచ్చితంగా ఎరోటిక్ డిస్కషనే. ఎవరైతే వస్తారో వాళ్ళకు ఫస్ట్ మసాజ్ పేరుతో ప్రారంభిస్తారు. కానీ ఆ తర్వాత న్యూడ్ అని, సెమీ న్యూడ్ అని ఇలాంటి డిస్కషన్ స్టార్ట్ చేసి వాళ్ళతో 5,000 నుంచి 20,000 రూపాయల వరకు ఎలా వాళ్ళు వసూలు చేస్తున్నారో దానికి ఆమె చెప్పిన మాటల్లోనే మీరు విన్నారు. వీళ్ళందరినీ మామూలుగా చూసినప్పుడు ఓన్లీ థెరపిస్టులు అనుకుంటారు మీరు. అంటే ఎవరైతే మసాజ్ కోసం వెళ్ళారో ఆ మసాజ్ చేయించుకునే వాళ్ళని అనుకుంటారు. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది వీళ్ళు చేసే పని మసాజ్ కాదు. ఆ పేరుతో ఎవరైతే అక్కడ వెళ్తున్న మగవాళ్ళు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి ఆ తర్వాత అన్ని రకాల వర్క్లు మేము ఇస్తాము, అన్ని రకాల సర్వీసెస్ మేము ఇస్తాము అంటూ వీళ్ళు వాళ్ళని అటువైపుగా లాగుతారు. ఇక్కడ మనం వింటున్నప్పుడు చాలా క్లియర్గా ఉంది. ఎలా అయితే మొదట నో అండాన్ని నో అంటూ చెప్పడమే, 6,000 రూపాయలు అయితే నేను ఏం చేస్తాను, మీరు నాకు 5,000 రూపాయలు ఇస్తే నేను ఎలా చేస్తాను. అంతేకాకుండా ఎవరైతే అక్కడికి వచ్చిన కస్టమర్ ఎలా తనతో రతిలో పాల్గొన్న తర్వాత తను తెచ్చుకున్న వస్తువులు కూడా రిటర్న్ ఎలా తీసుకెళ్తారు అని చెప్పి దానికి 20,000 రూపాయలు. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ టాక్ అనమాట. డైరెక్ట్గా చెబితే ఎంతో కొంత సమస్య వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు చెబుతోంది. సెమీ న్యూడ్ అయితే 5,000 రూపాయలు,
న్యూడ్గా అయితే 6,000 రూపాయలు, లేదు మీరు నాతో కానీ ఒకవేళ రద్దు చేయాలి అనుకుంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇంకొక అమ్మాయి కాకుండా మరో ముసలావిడ కూడా ఉంది, బట్ తను చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి దాన్ని మేము తను ఎక్కువగా ఎవరు గెస్ట్లు తీసుకోరని చెప్తున్నారు. అంటే వచ్చే కస్టమర్కి సంబంధించి చాలా క్లియర్గా ఏం జరుగుతుంది, ఏం చేస్తారన్న దాన్ని చెబుతూ ఎవరైతే అక్కడ వెళ్ళిన కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ని రెచ్చగొట్టి అతనితో ఆ డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చేస్తున్నారు. మీరు వీడియోలో స్టార్టింగ్లో కూడా చూశారు, ఆ మ్యాపుల్ యూనిసెక్స్ సెలూన్ ఏదైతే ఉందో ఆ సెలూన్ కానివ్వండి, స్పా కానివ్వండి ఊరికి దూరంగా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే పాతకాలంలో మనం ఏవైతే వ్యభిచార కూపాలు చూస్తున్నామో అలాంటి దానిలాగానే అది కనిపిస్తుంది. సో అక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఎవరైతే కస్టమర్లు వస్తున్నారో వాళ్ళు మసాజ్ కోసం వెళ్ళినా సరే మసాజ్ నుంచి వాళ్ళను మాటల్లో ముంచి ఆ తర్వాత వాళ్ళను మాటలతో రెచ్చగొట్టి ఆ తర్వాత రేకెత్తించి ఇలా వేలలో డబ్బులు గుంజడం అన్నదే వీళ్ళు చేస్తున్న పని. ఇందులో కొంత ఇంకో విషయం కూడా మనం చూడాలి. ఎందుకంటే కొద్దిమంది కేవలం అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారనే దానికన్నా వాళ్ళతో అలా చేయిస్తున్న ఈ స్పా నిర్వాహకులు కూడా ఇందులో ఈక్వల్లీ దొంగలాగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బేబీ పొట్టకుడి కోసం చేస్తున్నా సరే వీళ్ళు చేయిస్తున్నది మాత్రం ఖచ్చితంగా అక్కడ వ్యభిచారమే. తీసుకున్న పర్మిషన్ ఏమో స్పాది, కానీ అక్కడ చేయిస్తున్నది మాత్రం పూర్తి స్థాయిలో వ్యభిచారం. అక్కడ వెళ్తున్న వాళ్ళల్లో 50% పైగా అందరితో ఇదే తరహా డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఎవరైనా దాని డిస్కషన్లు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడలేదు, నిజంగానే ఎవరైనా కానీ జస్ట్ మసాజ్ చేయించుకొని వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళకి ఆ సర్వీస్ ఇచ్చి పంపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇది ఒక తరహా అయితే ఇంకా ఉన్నాయి. ఇది ఒకటి కాదు, ఇలాంటివి హైదరాబాద్లో వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో కొన్ని పదుల సంఖ్యలో కొన్ని వందల మంది కూడా ఇదే తరహా యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నాయి, వాటితోనే వాళ్ళు జీవనం గడిపేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఏమవుతుంది అంటే పూర్తి స్థాయిలో స్పాలు పేరుకే స్పాలు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ గలీజ్ స్పాట్లుగా మారిపోయినాయి. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ మ్యాప్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. దాంట్లో చాలా క్లియర్గా ఎవరైతే అక్కడ ఉన్న థెరపిస్ట్ అంటాం కదా, ఆ థెరపిస్ట్ ఏం చేస్తుంది అంటే ఆ అబ్బాయిని రెచ్చగొడుతుంది. వెళ్ళిన కస్టమర్ని తను ఒక్కొక్క సర్వీస్కి ఎంత డబ్బులు తీసుకుంటానో ఆ డబ్బులు తీసుకునే క్రమంలో ఎలా వ్యవహరిస్తానో, తను ఎలా ఉంటానో అన్నది కూడా మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే అర్థమవుతుందిగా మీకు, ఇవి స్పాట్లా లేకపోతే వ్యభిచార కూపాలా, వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది పోలీసుల దృష్టికి వెళ్లాల్సింది. ఇలాంటి స్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వ్యవహారము, వాళ్ళు చేస్తున్న వ్యాపారము వేరు, లోపల జరుగుతుంది మాత్రం పూర్తి స్థాయిలో వ్యభిచారమే. అలాంటిది అడ్డుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. దాంతోపాటు ఏదైతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన వింగ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే లైవ్లో టెలికాస్ట్ అవుతుందో ఇది మేము అందరికీ పంపించాము ఆల్రెడీ. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఇలాంటి మరికొన్ని స్పాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.